హలో అందరికి, వెల్కమ్ టు నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సాలరీ సీక్రెట్స్. సో మనతో పాటు స్వాతి ఉన్నారు. సో స్వాతి గురించి తెలుసుకుందాం, అలాగే ఆవిడ ఏం ఫిక్స్ చేద్దాం అనుకున్నారు ఈ ఎపిసోడ్ ద్వారా ఫైనలైజ్ చేద్దాం. చెప్పండి స్వాతి. హలో, నా పేరు స్వాతి, నా ఏజ్ 32. నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే. నా కరెంట్ ఫ్యామిలీ మొత్తం శాలరీ వచ్చి 1.6 పర్ మంత్. ఓకే, ఇప్పటి వరకు నాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మొత్తం వర్క్ ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్ 10 years. ఓకే, మా ఫ్యామిలీలో నేను మా హస్బెండ్ అంతే. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ఒక స్క్రీన్ రైటర్, మూవీస్ లో వర్క్ చేస్తారు. మూవీకి స్క్రీన్ రైటర్, డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే రాశారు. నైస్. సో అంటే ఫస్ట్ మూవీ నాది, లేదంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో 70 mm కి ఫస్ట్ మూవీ. దానికన్నా ముందర ఒక చిన్న వెబ్ సిరీస్ కి రాశారు, కానీ అది ఇంకా రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది దాన్ని. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ మూవీస్ లో ఉన్నారు? అంటే ఇంకా రాస్తున్నారు, డిఫరెంట్ స్టోరీస్ మీద వర్క్ చేస్తున్నారు, బట్ ఇంకా ఏది ఫైనలైజ్ అయితే అవ్వలేదు ఇది అని చెప్పి చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇన్కమ్ 1.6 lakh అన్నారు. సో మీది ప్లస్ మీ హస్బెండ్ ది కలిపి, అండ్ మీది ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీది ఫిక్స్డ్ ఇన్కమ్. సో మీ హస్బెండ్ ది వేరియబుల్. ఆన్ అన్ యావరేజ్ ఇద్దరిది కలిపి 1.6 lakhs వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీ ఎక్స్పెన్సెస్ లోకి వస్తే, సో ఆన్ అన్ యావరేజ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ 1.6 lakh. సో మీ హౌసింగ్ పరిస్థితి ఏంటి? మీ హోమ్ లోన్ ఉందా, ఓన్ హౌస్ ఉందా, ఆ సిచ్యువేషన్ ఏంటి? మేము యాక్చువల్లీ మణికొండలో ఒక రెంటెడ్ అకామిడేషన్ లోనే ఉంటాము. ఓకే, బట్ నాకు ఒక హోమ్ లోన్ ఉంది, నిజాంపేట్ లో ఒక ఓన్ హౌస్ ఉంది. ఓకే, సో అక్కడ మా పేరెంట్స్ ఉంటారు, దానికి హోమ్ లోన్ పే చేస్తాను. బట్ నేను మా హస్బెండ్ మణికొండలో ఉంటాం, దానికి రెంట్ కూడా మేము పే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మణికొండ ఇంటి రెంట్ ఎంత? 40,000. 40,000. నెక్స్ట్ మీ హోమ్ లోన్ అన్నారు కదా నిజాంపేట్ లో. సో హోమ్ లోన్ అసలు ఎంతకు తీసుకున్నారు, ఎంత టెన్యూర్ అయింది, ఎంత ఈఎంఐ పే చేస్తారు? 15 years టెన్యూర్, అది టోటల్ 15 years. ఓకే, ఇప్పటికి తీసుకుని ఒక 8 to 9 years అయింది. ఈఎంఐ 21,000 చేంజ్ పర్ మంత్. ఓకే, సో మీరు ఉండడానికి మణికొండలో 40,000 రెంట్, ప్లస్ మీ పేరెంట్స్ ఉండే ప్లేస్ కి అరౌండ్ 22,000 ఈఎంఐ పే చేస్తారు. మీరు రెండు కలిపి అరౌండ్ 65,000 62,000 అవుతుంది ఓన్లీ అకామిడేషన్. ఓకే, ఆన్ ది హయ్యర్ సైడ్ ఉంది ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మీ కుకింగ్ సిచ్యువేషన్ ఏంటి? మీ గ్రాసరీస్ ప్లస్ కుకింగ్ ఇది ఎలా చేస్తారు? సో యాక్చువల్లీ కుక్ ఉన్నారు, ఎందుకంటే నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి వెరీ టైట్ షెడ్యూల్స్ ఉంటాయి, వండుకోవడం కుదరదు. ఓకే, సో కుక్ ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ లంచ్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తారు. ఓకే, 4,500 కుక్ కి. ఓకే, అండ్ మెయిడ్ కూడా ఉన్నారు, మిగిలిన అన్ని పనులు మెయిడే చూసుకుంటారు. ఓకే, 4,000 మెయిడ్ కి. ఓకే, రెండు కలిపి 8,500 ఫిక్స్డ్. ఇంకా అంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, అంటే అది గేటెడ్ కమ్యూనిటీ వల్ల కొంచెం, అంటే ఇప్పుడు నేను అదే అక్కడ నుండి బయటకు వస్తే మెయిడ్ కి కుక్ కి అంత ఇవ్వకపోవచ్చు, బట్ వి ప్రిఫర్, అంటే మాకు డాగ్ ఉంది. సో ఆ డాగ్ వల్ల కొంచెం రోమింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం షై డాగ్, మళ్ళీ మిగిలిన కుక్కలతో కలవడు. సో వాడి కోసం అని, అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా ఈజ్ ఆఫ్ ఇది ఎక్కువ ఉంటుంది. సో గేటెడ్ కమ్యూనిటీ. గ్రోసరీస్ ఒక 3,000 అలా అవుతుంది పర్ మంత్. వన్ థింగ్ ఏంటంటే అక్కడ వీక్లీ వన్స్ సంతలాగా అవుతుంది, సో అక్కడ యూజువలీ అక్కడే వెజిటబుల్స్ తెచ్చేసుకుంటాము. మిగిలిన ఈ సాల్ట్, ఉప్పు, పప్పు, మిల్క్ బాస్కెట్ అని ఒక యాప్ ఉంటుంది, అందులో ఎవ్రీడే వచ్చేలాగా ఏది కావాలంటే అది వచ్చేలాగా. ఓకే, సో ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక 3,000 అవుతుంది పర్ మంత్. సో మీ గ్రాసరీస్ కాస్ట్ 3,000, అది కుక్ చేయడానికి మెయిడ్ కి ప్లస్ కుక్ కి కలిపి 8,500, డబుల్ ది కాస్ట్ అవుతుంది. అట్లీస్ట్ 4,000 అనుకున్నా మీ గ్రాసరీస్ ప్లస్ వెజిటబుల్స్ అన్ని కలిపి. సో ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి, మెయిడ్ ప్లస్ కుక్. ఓకే, సో అపార్ట్మెంట్లు ఇల్లు 2 ఉన్నాయి అన్నారు కదా, అంటే రెంటెడ్ ఒకటి, ఓన్ హౌస్ ఒకటి. సో వీటి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, గేటెడ్ కమ్యూనిటీ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. సో మెయింటెనెన్స్ రెండు కలిపి ఎంత? 4,000 అవుతుంది. అది అవాయిడ్ చేయలేం, అది అవాయిడ్ చేయలేం. ఓన్ హౌస్ ఇంకా రెంటెడ్ అకామిడేషన్ రెండు కలిపి. ఓకే, ఇప్పుడు మీ ఓన్ హౌస్ కూడా 3 BHK 2 BHK? ఓన్ హౌస్ 3 BHK, ఉండేది కూడా 3 BHK.
ఓకే. సో ఈ రెండింటికి కలిపి మీ యూటిలిటీ బిల్స్ అంటే మీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ప్లస్ ఓటీటీస్, ఇంకా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా అన్నారు. సో మూవీస్ కూడా ఎక్కువ చూస్తారా? అంటే మూవీస్ చాలా ఎక్కువ చూస్తాం ఇద్దరం. ఓకే. ఇంకా మా హస్బెండ్ కి కుదరకపోయినా కూడా నేనైతే ఎవ్రీ ఫ్రైడే థియేటర్ ముందుకు వెళ్ళే బ్యాచ్. ఓకే. సో మూవీస్ చాలా ఎక్కువ చూస్తాము. ఓకే. ఎలక్ట్రిసిటీ ఒక ఆన్ అన్ యావరేజ్ 2500 అలా అవుతుంది. 2 ఇళ్ళు కలిపి. అంటే అసలు మణికొండ ఇంట్లో నేను మా హస్బెండ్ ఇద్దరం ఎక్కువ ఉంటాం. ఎదురు ఆఫీస్కి వెళ్ళిపోవడం. మా హస్బెండ్ అయితే అసలు చాలా తక్కువ ఉండేది. సో అక్కడ ఎక్కువ కరెంట్ ఖర్చు అవ్వదు. బట్ ఓన్ హౌస్ లో కొంచెం ఎక్కువ అవుతుంది మా పేరెంట్స్ ఉండడం వల్ల, ఎప్పుడు అక్కడే ఉండడం వల్ల. ఇంకా ఓటీటీ ఇవన్నీ కలిపి మంత్లీ ఒక 3500 to 4000 అవుతుంది. ఓకే. మరి మూవీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకునే. అంటే ప్రతి మూవీ మీరు బెనిఫిట్ షో యూజువలీ బెనిఫిట్ షో అంటే పెద్ద సినిమాస్ అయితే మా హస్బెండ్ కి ఎవరి దగ్గర టికెట్స్ ఉంటే తెప్పించుకుంటాము. లేదు కుదరకపోతే మేమే ఇంకా కొనుక్కుని వెళ్తాం. బట్ కొన్నిసార్లు బెనిఫిట్ షో అయిన తర్వాత మళ్ళీ కొనుక్కుని కూడా వెళ్తాం. అంటే డే 1 లోనే 2 times వస్తారా? మొన్న కల్కి అలానే చూసాం. డే 1 లో 2 times చూసాం. ఓకే. సో నెక్స్ట్ మీరు అకేషనల్లీ అవుటింగ్ వెళ్ళి తింటారా, లేదంటే ఇద్దరం డిన్నర్ వెళ్ళి తింటాం. కొంచెం రేర్, ఒక 1-2 months ఒకసారి అలాగా. బట్ ఫ్యామిలీ అవుటింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కుక్క ఉందని చెప్పాను కదా. సో ఏదైనా ఒక తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా ఫార్మ్ హౌస్ ఉన్నా లేదా ఎయిర్బిఎన్బి లో ఏదైనా వచ్చినా కూడా మా ఫ్యామిలీ అంతా, మా బ్రదర్ ఫ్యామిలీ, మా పేరెంట్స్, మా హస్బెండ్ ఫ్యామిలీ, ఇంకా మేము ఒక 10-12 members అందరం కలిసి ఒక చిన్న ఫార్మ్ హౌస్ లాగా బుక్ చేసుకుని, సో దట్ లాన్ అవన్నీ ఉంటాయి, కుక్కకి తిరగడానికి అవుతుందని చెప్పి అలా బుక్ చేసుకుని వెళ్తాము. బట్ అవి కూడా మంత్లీ బై మంత్లీ ఒకసారి అలాగా, అంతే, ఎక్కువ అంత కాదు. యూజువలీ మేము మూవీస్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఇద్దరం ఏదో ఇంట్లో కలిసి ఉన్నప్పుడన్నా కలిసి మూవీ చూస్తాము, లేదా బయటకు వెళ్ళినప్పుడు ఆర్ ట్రిప్స్ కి వెళ్తాము మేమిద్దరమే. సో ఆ ట్రిప్స్ కి కూడా మేమిద్దరమే ఉంటాము. సో ఓకే. ఇప్పుడు ఈటింగ్ అవుట్ ప్లస్ స్విగ్గీ, జొమాటో మొత్తం ఇవన్నీ కలిపి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి? ఒక 3000 వరకు అవుతుంది. ఓకే. సో మెయిడ్ ప్లస్ కుక్ మొత్తం ఉన్నా సరే, సో స్విగ్గీ, జొమాటో చేస్తుంటారు. ఏదైనా ఒక ఐస్ క్రీమ్ అన్నా, సమ్ డెజర్ట్ అన్నా, ఆర్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు అన్నా, ఆర్ ఇలా నేను చెప్పినప్పుడు అవన్నీ ఇంక్లూడెడ్. ఓకే. ప్లస్ షాపింగ్ అంటే మీరు షాపింగ్ అంత ఎక్కువ యూజువల్లీ ఉండదు. అంటే ఎవ్రీ మంత్ చేసేది ఉండదు. బట్ నాన్ యావరేజ్ గా ఒక 3000 పక్కన షాపింగ్ తక్కువే. షాపింగ్ తక్కువ. సో మీరిద్దరు వర్కింగ్ ప్లస్ ఒక డాగ్ ఉంది అన్నారు, పిల్లల గురించి చెప్పలేదు. అంటే ఇద్దరికి ప్లాన్ లేదు. ఓకే. ఫర్ నౌ నో కిడ్స్ అనేది. ఓకే. అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ థింగ్ టైప్. అంతే. ఓకే. అంటే ప్లాన్ కూడా లేదా? ప్లాన్ కూడా లేదు. పేరెంట్స్ కి చెప్పారు, పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు? పేరెంట్స్ కూడా చెప్పేసాము. పేరెంట్స్ కూడా అంటే అప్పుడప్పుడు అడుగుతారు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరం కంఫర్టబుల్ కాదు, సో ఓకే అని వదిలేసారు. వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మీరు మీ హస్బెండ్ డిఫరెంట్ ప్రొఫెషన్, డిఫరెంట్ లొకేషన్స్. సో మీకు ట్రావెల్ ఎలాగా? కంపెనీ ట్రాన్స్పోర్టేషన్? కాదు, 2 cars ఉన్నాయి. మా హస్బెండ్ ఒక కారు, నాది ఒక కారు. ఓకే. మా హస్బెండ్ కార్ ది లోన్ తీసుకున్నది, అది మా ఫస్ట్ కార్ అన్నమాట. యాక్చువల్లీ మేము ఇద్దరం తీసుకున్నది. సో మాకు అంత ఐడియా లేదు ఎందుకు దానిపైన ఎక్కువ పెట్టడం అని చెప్పి లోన్ తీసేసుకున్నాము. బట్ సెకండ్ కార్ వచ్చేసరికి మాకు ఐడియా వచ్చింది, లైక్ వాట్ ఈస్ వాట్, ఎంతలో తీసుకోవాలి, మనకి ఎంత తీసుకుంటే బెటర్ అనేది ఐడియా వచ్చింది. సో అది ఇంకా మా దగ్గర ఉన్న కొంచెం క్యాష్ అక్యుములేట్ చేసి డౌన్ పేమెంట్ చేసేసి ఫుల్ గా ఇంకా లోన్ ఏం లేకుండా తీసేసుకున్నాం. ఓకే. సో ఫస్ట్ కార్ లోన్ లో తీసుకున్నా అన్నారు కదా, అది ఈఎంఐ ఎంత? కార్ ఈఎంఐ 3 years tenure టోటల్ గా 13,300 per month. సో ఇంకా ఎంత టెన్యూర్ ఉంది ఈఎంఐ క్లోజ్ అవడానికి? ఈఎంఐ యాక్చువల్లీ మేము డౌన్ పేమెంట్ చేసేసాము, మొత్తం ఫోర్క్లోజర్ చేసేసాము. రేపు సెప్టెంబర్ 2024 ది లాస్ట్ ఈఎంఐ. ఓకే. ఈఎంఐ ఎంత అన్నారు? 13,300 per month. ఓకే. సో ఆ అమౌంట్ ఫ్రీ అప్ అవుతుంది మీకు? అమౌంట్ ఫ్రీ అప్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ 2 కార్స్ కి మీరు సిటీ గానీ అవుట్ స్టేషన్ గానీ యావరేజ్ గా పర్ మంత్ ఫ్యూయల్ ఎంత అవుతుంది? పర్ మంత్ ఆన్ యావరేజ్ ఒక 8,000 అలా అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ లొకేషన్స్ ప్లస్ మూవీస్ కి వెళ్తారు, అవుటింగ్స్ కి వెళ్తారు. ఓకే. అండ్ మోస్ట్లీ తను ఇప్పుడు ఏదైనా షూట్ కి వెళ్ళాలి అంటే
అంటే నా ఆఫీస్ అంటే పక్కనే ఉంటుంది, ఒక హార్డ్లీ ఒక 8 కిలోమీటర్స్ వన్ వే. కానీ తన షూట్స్ కొన్నిసార్లు అవుట్స్కర్ట్స్ లో అవుతాయి. సో అప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళ ప్రొడక్షన్ కార్స్ వస్తాయి, బట్ మోస్ట్లీ తిని ఏదైనా డిలే అయినా అలా అయినా కూడా ఇంకా తన వెహికల్ తనే వెళ్ళాలి. ఇంకేం ఎక్స్పెన్సెస్ ఉంటాయి మీకు? అదే డాగ్ ఉందని చెప్పాను కదా, సో వాడి ఫుడ్ కానీ ట్రీట్స్ కానీ, కొన్నిసార్లు అంటే మంత్లీ వన్స్ ఒకసారి హెయిర్ కట్ అవన్నీ నాకు చేయడం రాదు, సో బయటకే తీసుకెళ్తాను. బాత్ వరకు నేను మేనేజ్ చేస్తాను. సో ఈ ఏదైనా టాయ్స్, డాగ్ యూజువలీ వాడికి ఎక్కువ ఒక 5,000 వరకు అవుతుంది. ఓన్లీ డాగ్ పర్ మంత్ 5,000 ఖర్చు పెడుతున్నారు. అంటే నేను చికెన్ అవన్నీ తిన్నాను, మా హస్బెండ్ తింటారు. మా హస్బెండ్ ఏదైనా వండుకుంటున్నప్పుడు వాడికి పెట్టేస్తారు. బట్ కొన్నిసార్లు ఓన్లీ చికెన్ కాదు, వాడికి మల్టీ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. సో ఫిష్ ఒకసారి, చికెన్, మటన్ ఇవన్నీ తెప్పిస్తాము. ఇవన్నీ మీరే కుక్ చేస్తారా? నేను యాక్చువల్లీ చేయను, మా హస్బెండ్ చేస్తారు డాగ్ కి, లేదా కుక్ చేస్తారు. సో దానికి కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక వీక్లీ ట్వైస్ అలా తెప్పిస్తాము మటన్ మీట్ వాడికి. అండ్ అది కాకుండా ట్రీట్స్ ఇంకా వెట్ చార్జెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ పెట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది కూడా తీసుకున్నారా? 850 పర్ మంత్ మినిమల్ చార్జెస్ ఉంటాయి. అంటే వాళ్ళు మొత్తం మనకి ఉన్నంత ఇంకా అంత గ్రో అవ్వలేదు పెట్ ఇన్సూరెన్స్, బట్ మినిమల్ చార్జెస్ వాళ్ళు కవర్ చేస్తారు ఏమన్నా అయినా కూడా. ఓకే, సో ఇవన్నీ మీ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి మీరు మంత్లీ చేసే ఇన్వెస్ట్మెంట్స్, ఇయర్లీ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మంత్లీ ఎస్ఐపి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ MF లో. అది కాకుండా చిట్ కడతాను, అండ్ అది కాకుండా గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా తనిష్క్ లో, మల్బార్ లో, అలాగా అందులో కూడా పే చేస్తాను. ఓకే, సో మంత్లీ ఎస్ఐపి ఎంత మ్యూచువల్ ఫండ్స్ లో? మంత్లీ ఎస్ఐపి ఒక 8,500 to 9,500. ఓకే, సో డౌన్ సైడ్ ఉంది, బాగా డౌన్ సైడ్ ఉంది. ఎస్, సో నేను యాక్చువల్లీ ఒక 6-7 years గా నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎస్ఐపి లో. నేను యావరేజ్ గా మంత్లీ ఒక 10,000 అలా నేను ఎస్ఐపి కి ఇన్వెస్ట్ చేసేదాన్ని. ఒకటే కాదు, మల్టిపుల్ దాంట్లో. బట్ నాకు అప్పుడు ఇంత ఐడియా లేదు దాని గురించి. అండ్ అది కూడా అప్పుడు సమ్ లాకర్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఇది కైండ్ ఆఫ్ అంటగట్టారు అనమాట బ్యాంక్ వాళ్ళు. లాకర్ తీసుకోవడానికి క్లోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అకౌంట్ క్లోజ్, ఇంకా లాకర్ క్లోజ్ చేసేస్తే మేము వాళ్ళ దగ్గర అకౌంట్ కూడా క్లోజ్ చేసేస్తామని చెప్పాం. వాళ్ళకి అది ఇష్టం లేక, ఇది తీసుకుంటే మీకు అట్లీస్ట్ రిటర్న్స్ వస్తాయి కదా, అకౌంట్ ఓపెన్ ఉంటుంది అన్నది వాళ్ళ ప్లాన్. సో అలా ఓపెన్ చేయించారు నా చేత. అప్పుడు SBI రెగ్యులర్ లోనే ఇన్వెస్ట్ చేశాను. నాకు యాక్చువల్లీ అసలు అంటే రెగ్యులర్ కానీ SBI ది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారా? SBI రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, బట్ యాక్చువల్లీ నాకు అసలు అంటే రెగ్యులర్ బెటరా, డైరెక్ట్ బెటరా, ఈ XIRR ఏంటి, అసలు ఇవి ఏమీ ఐడియా లేదు నాకు. వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయండి మంచిది, మీకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పారు. సో నేను అందులో ఇన్వెస్ట్ చేశాను. అసలు నాకు కొంచెం రీసెర్చ్ చేయాలన్నా కూడా నాకు అసలు ABC కూడా తెలియదు దాని గురించి. సో వాళ్ళు ఏం చెప్తే నేను అది గుడ్డిగా ఇంకా ఫాలో అయిపోయాను. బట్ లక్కీలీ గుడ్ సేవింగ్స్ అయితే వచ్చాయి. బట్ మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా చాలా బెటర్ గా వచ్చేవి సేవింగ్స్. అన్ఫార్చునేట్లీ నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల తక్కువ పర్సెంట్ తోనే మిగిలిపోయాను అన్నది. గుడ్ థింగ్, అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మీకు రిటర్న్స్ వచ్చినాయి. సో ఆ అమౌంట్ మీరు ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదే అకౌంట్ లో, అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేదు, యాక్చువల్లీ అదే ఏమైందంటే ఒక 7 years బ్యాక్ కొంత అమౌంట్ అక్యుములేట్ అయింది. ఎవ్రీ మంత్ అలా 10,000 వెళ్తూ ఉండగా ఒక 2-3 years బ్యాక్ ఇంకా నేను SIP క్లోజ్ చేసేసాను, కానీ దాన్ని రిడీమ్ చేయలేదు. ఆ లంసమ్ ఎంతైతే ఉందో దాన్ని అలానే వదిలేసాను. బట్ ఇంట్రెస్ట్ కెప్ట్ ఆన్ గ్రోయింగ్. సో ఇప్పుడు మీరు ఆ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అమౌంట్ గ్రో అయింది. సో మీరు డైరెక్ట్ ఫండ్ లో చేస్తే సపోజ్ 130% గ్రో అయింది అనుకోండి, మీరు రెగ్యులర్ చేయడం వల్ల 120% గ్రో అయింది. సో అట్లీస్ట్ మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు, ఆ మార్కెట్ లో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే అంటే వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి
ఇది చాలా గ్రోత్ ఉంటుంది మేము గైడ్ చేస్తాము అని చెప్పి చేశారా, లేదంటే వాళ్ళు ర్యాండమ్ గా పెట్టి ఉంటారు? ర్యాండమ్ గా పెట్టారు యాక్చువల్లీ. అడిగారు ఒక 10 to 12 స్కీమ్స్ లాగా ఏవో చూపించారు. అండ్ నాకు ఐడియా లేదు కాబట్టి వాళ్ళని సజెస్ట్ చేయమని అడిగాను నేను. సో వాళ్ళు ఒక 4-5 సజెస్ట్ చేశారు. ఇంకా అందులోనే అంటే ఒక 2000 ఇందులో, ఒక 6000 అందులో అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ మంత్లీ ఒక 10,000 వచ్చేలాగా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడైతే రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయట్లేదు కదా? అందులో ఇన్వెస్ట్ చేయట్లేదు రెగ్యులర్ లో, ఫార్చునేట్లీ. ఎస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే అన్న ఉంటే అన్ని డైరెక్ట్ లోనే చేయండి, ఎందుకంటే మీకు కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఆర్ గైడ్ చేయడానికి కూడా మీకు ఇంటర్నెట్ లో కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బయట. సో మీరు ఓన్ గా రీసెర్చ్ చేసి మీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ ప్లస్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు అలా డైవర్సిఫై చేసుకుని అన్నిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువైనాయి. సో జీరోదా ఉంది, గ్రో ఉంది, ఏంజల్ బ్రోకింగ్, సో ఇలా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఓన్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ గోల్డ్ స్కీమ్ అన్నారు కదా, సో ఇదేంటి మీకు ఫిజికల్ గోల్డ్ కోసమా, ఆర్నమెంట్స్ కోసమా? నాకు ఫిజికల్ గోల్డ్ కోసమే, కానీ నేను మినిమల్ అమౌంటే ఇన్వెస్ట్ చేస్తాను అందులో. ఎక్కువ మేబీ ఇన్వెస్ట్ చేసి ఉంటే నేను ఒకేసారి పెద్ద ఆర్నమెంట్ తీసుకోవచ్చు, బట్ చాలా తక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాను. ఒక 3,000, 4,000 అలాగా మంత్లీ, అంత అమౌంట్ లాగా. సో నేను ఏం చేస్తానంటే 1 year, యూజువలీ 10 months or 11 months స్కీమ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దాని ఈక్వివలెంట్ నేను గోల్డ్ కాయిన్స్ తీసేసుకుంటాను. అవి కొన్ని సఫిషియెంట్ అక్యుములేట్ అయిన తర్వాత ఒక ఆర్నమెంట్ తీసుకుంటాను, ఒక పెద్ద ఆర్నమెంట్ నాకు కావాల్సింది. సో ఇది పర్ మంత్ ఫిక్స్డ్ అమౌంటా లేదంటే? పర్ మంత్ ఫిక్స్డ్ అమౌంట్. ఓకే, సో ప్రెసెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు? ఒక 6,000. ఓకే, సో అది మీరు 1 year అయిన తర్వాత దాన్ని ఫిజికల్ గోల్డ్ కింద గోల్డ్ కాయిన్ తీసుకుంటారు. సో ఇన్ కేస్ మీరు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తున్నారు అనుకోండి, సో అప్పుడు మీరు సావరెన్ గోల్డ్ బాండ్ తీసుకోవచ్చు. సో అది 8 years లాక్ అని ఉంటుంది. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీరు ఫిజికల్ గోల్డ్ దాన్ని సేవ్ చేసుకోవడం అంటే స్టోర్ చేసుకోవడం కష్టం అనమాట. సో ఇంట్లో పెడితే దొంగల భయం. సో లాకర్ తీసుకుంటే లాకర్ చార్జెస్ పే చేస్తూ ఉండాలి. ఓకే, సో దీనికోసం అంటే మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటే అప్పుడు సావరెన్ గోల్డ్ బాండ్ తీసుకోవచ్చు. గోల్డ్ ఎంత అప్రిషియేట్ అవుతుందో SGB కూడా సేమ్ అప్రిషియేట్ అవుతుంది, ప్లస్ మీకు 2.5% ఇయర్లీ అడిషనల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 2,500 ఇంట్రెస్ట్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది అనమాట. సో అంటే మీకు ఆ థాట్ ప్రాసెస్ ఉంటే నాకు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి కానీ ఫిజికల్ గోల్డ్ కాకపోయినా పర్లేదు అనుకుంటే మీరు SGB అప్లై చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు RBI ఓపెన్ చేస్తుంది. సో 3 months or 6 months ఒకసారి, సో దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీరు చిట్టు కొంత అమౌంట్ అన్నారు, అది ఎంత అమౌంట్? ఆన్ అన్ యావరేజ్ గా ఒక 15,000 అలా పడుతుంది. ఓకే, అంటే ఏం స్కీమ్ ఇది, అసలు ఏం ప్లాన్? సో అది ఎలా అంటే ఇంక్రిమెంటల్ మంత్లీ ఇది అన్నమాట. అంటే ఫిక్స్డ్ గా ఇంతే పేమెంట్ అని ఉండదు మనకి. ఒక 24 month ప్లాన్, 5 lakh చిట్ అనుకోండి. 14,000 తో స్టార్ట్ అవుతుంది మంత్ కట్టేది. ప్రతి మంత్ 250 యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మంత్ 14,000 కడితే నెక్స్ట్ మంత్ 14,250, ఆ నెక్స్ట్ మంత్ 14,500, అలా 20,000 వరకు వెళ్తుంది. ఓకే, సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకోవడానికి ఉంటుందా? యా, అండ్ ఒక 3 months తెలిసిన వాళ్ళు, సో 3 months ముందర ఒకసారి చెప్తే వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఈ మంత్ లో నేను పాడుకుంటాను, లైక్ ఇప్పుడు జూలై నడుస్తుంది, నేను నవంబర్ లో పాడుకుంటాను అని ముందే చెప్పేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, సో అంటే ట్రస్టెడ్ సోర్స్ అయినా, ఎందుకంటే ఈ మధ్య చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ట్రస్టెడ్ సోర్స్, తెలిసిన వాళ్ళు చాలా ఇయర్స్ నుండి. ఓకే, గుడ్. ఇంకా మీ ఇన్సూరెన్స్ ఏమున్నాయి? LIC ఉంది. ఓకే, సో అది కూడా యాక్చువల్లీ ఎండోమెంట్ పాలసీ ఉంది. ఓకే, సో యూజువల్లీ పాలసీస్ లో బండిల్ ప్రొడక్ట్స్ ఎప్పుడు సజెస్టబుల్ కాదనమాట. సపోజ్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకోండి, ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళొచ్చు. సో ఇలా మీరు బండిల్ ప్రొడక్ట్స్ వెళ్ళేసరికి నాకు తెలిసి మీ ఎండోమెంట్ ప్లాన్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. సో కొంత అమౌంట్ మీరు కొంత 10 year వరకు ఇన్వెస్ట్ చేస్తే ఈ 10 year లో మీరు పే చేసిన దానికి ఇంటూ 10 times లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, ప్లస్ మీకు కొంత మనీ బ్యాక్ ఇస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అంత కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండదు, ప్లస్ మీకు చార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఎండోమెంట్ ప్లాన్స్ లో రిటర్న్స్ బాగా తక్కువ వస్తాయి. అదే అమౌంట్ సపోజ్ మీరు మంత్లీ 10,000, ఎందుకు మీ ఎండోమెంట్ ప్లాన్ పర్ మంత్ ఎంత అప్రాక్సిమేట్ గా? పర్ మంత్ ఒక 8,500 వరకు పడుతుంది. ఓకే, సో వాళ్ళు ఇచ్చే లైఫ్ కవర్ కూడా అప్ టు 15 years ఇస్తారు. అంటే మీరు సపోజ్ 25 లో ఇన్వెస్ట్ చేస్తే
మీకు 40 years వరకు ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ వదిలేస్తారు. 40 years నుంచి 60 years వరకు మీకు లైఫ్ కవర్ కావాలనుకోండి, అప్పుడు ఒక మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్ ఏమన్నా ఉందా? యాక్చువల్లీ లేదు. ఓకే, అంటే మీకు డిపెండెన్స్ ఎవరు లేరు అన్నారు కాబట్టి, ఓన్లీ మీరు మీ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఇండిపెండెంట్ కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. సో అలాంటప్పుడు మీరు ఎండోమెంట్ ప్లాన్ కి వెళ్ళకుండా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళొచ్చు కదా. యాక్చువల్లీ అది కూడా అసలు ఐడియా లేదు. అప్పుడు LIC ఏజెంట్ ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా సజెస్ట్ చేశారు, ఇందులో కట్టండి అన్నారు. అగైన్ అసలు నాకు జీరో రీసెర్చ్ కేపబిలిటీస్, తప్పు అసలు యాక్చువల్లీ నాదే, నేను చేసి ఉండాల్సింది. బట్ ఓకే, ఏదన్నా ఒకటే అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఇంత డిఫరెన్స్ ఉంటుందని కూడా నాకు తెలియదు. సో నేను సైన్ చేసేసాను. సో యా, యూ కెన్ కంటిన్యూ. అంటే మీకు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, మీకు రిటర్న్స్ వచ్చేస్తుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే దాన్ని కంప్లీట్ గా మీరు సరెండర్ చేసి సేమ్ అమౌంట్ కి మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక కొత్త ఇల్లు కొన్నారు అనుకోండి, సో దానికి ఇంటికి ఇన్సూరెన్స్ కావాలి, అయితే మీరు బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే ఈక్వలెంట్ అమౌంట్ మీరు బై టర్మ్ ఇన్సూరెన్స్ అన్న తీసుకోవచ్చు. ఇంకా ఎండోమెంట్ ప్లాన్ లో మీకు రిటర్న్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి. సో అదే మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకుని ఒక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ పెట్టుకుంటే ఇంకా రిటర్న్స్ హైయర్ వస్తాయి అనమాట. ప్లస్ చార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 9,000 10,000 వరకు చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ లోనే ఇన్సూరెన్స్ కవర్డ్, కాకపోతే అంత నాట్ జస్టిఫైబుల్ అనమాట. మీరు ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, మీ ఏజ్ 25, 26 ఆ టైంలో మీకు ఇయర్ కి వచ్చి అరౌండ్ 12,000 ఉంటుంది. అంటే పర్ మంత్ 1,000 rupees కి మీకు 1 crore వస్తుంది. అదే ఎండోమెంట్ ప్లాన్ లో ఎంత ఇస్తారు? 15 lakhs కవర్ కి అరౌండ్ 6,000 7,000 చార్జ్ చేస్తారు. అంటే అంత జస్టిఫైబుల్ కాదనమాట. అంటే ఇదివరకటి రోజుల్లో జనాలకి నాలెడ్జ్ లేక, ఇన్ఫర్మేషన్ లేక ఇలాంటి పాలసీస్ లో పెట్టేవాళ్ళు. అంటే నేను కంప్లీట్లీ అగైన్స్ట్ కాదు, కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇంకా బెటర్ ఉన్నాయన్నమాట. మీరు ఒక సెపరేట్ టర్మ్ పాలసీ తీసుకుంటే పర్ మంత్ 10,000, రిమైనింగ్ 7,000 మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా మీ ఎండోమెంట్ పాలసీ ఎంత వచ్చేదో దానికంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది గ్యారంటీగా. ఇంక్లూడింగ్ మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేసినా సరే ఇంకా ఖచ్చితంగా బెటర్ రిటర్న్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, ఈ మా ఓన్ హౌస్ నిజాంపేటలోది సెల్ ఆఫ్ చేసేసి అందరం ఒక చోట ఉండేలాగా నియర్ బై మాకు బడ్జెట్ కి అండ్ తగిన చోట ఏదైతే ఉందో అక్కడ ఒక ఇల్లు తీసుకుందాం అనేది ప్లాన్. సో దట్ నాకు రెంట్ ఇంకా హోమ్ లోన్ అక్కడే నాకు మెజారిటీ ఆఫ్ నా శాలరీ వెళ్ళిపోతుంది. సో దట్ ఏదైనా వచ్చినా కూడా హోమ్ లోన్ కే వెళ్తుంది అన్నది ఒక కొంచెం. ఓకే, సో యాక్చువల్లీ మీది 40,000 ఏమో ఎగ్జిస్టింగ్ రెంట్, 23,000 మీ ఓన్ హౌస్ ఈఎంఐ, అంటే అరౌండ్ 63,000. ఇప్పుడు మీ ఓన్ హౌస్ ని సెల్ చేస్తే అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుంది? ఒక 65 to 70 వరకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు తీసుకుందాం అనుకుంటున్న ఇల్లు ఎంత కాస్ట్ అప్రాక్సిమేట్ గా? ఒక 1.3 to 1.4 అనుకుంటున్నాం. ఓకే, హైయర్ సైడ్ 1.4 CR ది ఇల్లు తీసుకుందాం అనుకున్నారు. డౌన్ పేమెంట్ కి మీకు ఈ ఇల్లు సెల్ చేసి లోన్ క్లియర్ చేయక ఒక 60 lakhs ఉంటుంది. ఓకే, దానిపైన ఒక 10-15 సేవింగ్స్ లో ఉన్నవి యాడ్ చేసి మిగిలింది లోన్ పెట్టుకుందాం అనేది ప్లాన్. ఓకే, సో ఇప్పుడు ఈ 10-15 lakhs మీరు సేవింగ్ అకౌంట్ లో ఉంచారా? సేవింగ్ అకౌంట్ కాదు, అంటే తెలిసిన వాళ్ళకి అప్పు ఇచ్చాను. వడ్డీ? ఓకే, అంటే వడ్డీకి ఇచ్చారా? ఇంట్రెస్ట్ ఫ్రీ వడ్డీకి? లేదు, వడ్డీకి. ఓకే, అది ఎంత వస్తుంది మీకు పర్ మంత్? పర్ మంత్ ఒక 20,000 దాకా వస్తుంది. ఓకే, సో దాన్ని తీసుకుని మీరు ఎవ్రీ మంత్ వస్తుందా మీకు అడ్వాన్స్? లేదు, అంటే 3 months కి ఒకసారి ఇచ్చేలాగా మాట్లాడుకున్నాము. ఓకే, సో యూజువలీ ఏం చేస్తానంటే లంసమ్ అమౌంట్స్ స్టాక్స్ ఇంకా లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదాన్ని. బట్ మీ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత నాకు ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్ట్ తెలిసింది. అసలు అప్పటి వరకు ఏ ఎమర్జెన్సీ ఫండ్ ఉండేది కాదు నాకు. ఏది ఉన్నా కూడా అప్పటికప్పుడు ఏదైనా ఖర్చు చేసేయడం లేదా ఏదైనా ఇన్వెస్ట్ చేయడం అన్నట్టే ఉండేది. బట్ చేతిలో ఉండాలి అనే కాన్సెప్ట్ నాకు అప్పుడే అర్థమైంది. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఒక 2-3 months నుండి నేను బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, గుడ్. అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, అయితే ఒక మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, లేదంటే రెసిషన్ వచ్చి మన జాబ్స్ గ్యారంటీ కాదు కదా, సో గవర్నమెంట్ జాబ్స్ కాదు మనవి. సో మీకు ఒక ఫెయిల్ సేఫ్ ఉండాలన్నమాట. సో సపోజ్ సడన్ గా జాబ్ ఏమన్నా అయినా సరే
మీకు నెక్స్ట్ 3 to 6 months అయినా సరే మీ ఈఎంఐస్ నడుస్తూ ఉండాలి, మీ ఖర్చులు ఏమి ఆగవు, రెంట్ ఆగదు, అన్ని నడుస్తూ ఉండాలి. కాబట్టి దానికోసం ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకోండి, రెంట్, ఈఎంఐస్, ఆల్ నెసరీ ఎక్స్పెన్సెస్. ఇన్ కేస్ మీకు మెయిడ్, కుక్ లేకపోయినా సరే మీరు సర్వైవ్ అవ్వగలరు. ఎమర్జెన్సీ అండ్ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ చూసుకుని ఇంటూ 6 times or 3 to 6 times అనమాట, వ్యారీస్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. అండ్ దట్ మీ హస్బెండ్ ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి అది ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు, కాబట్టి మీరు హయ్యర్ సైడే చూసుకోండి. 6 months ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఇన్ కేస్ ఏదైనా రెసిషన్ వచ్చినా సరే నెక్స్ట్ 6 months వరకు మీ సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మీ ఖర్చులు సాగుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇల్లు మధ్యలో ఆపాం. సో 1.4 crores కొత్త ఇల్లు తీసుకుందాం అనుకున్నారు. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు 63,000 మీ రెంట్ ప్లస్ ఈఎంఐ ఖర్చులు తీసి ఆ అమౌంట్ ఉంటుంది. సో అది అమౌంట్ ఈక్వివలెంట్ ఈఎంఐ వచ్చేలాగానే నేను లోన్ కూడా తీసుకుందాం అనేది ప్లాన్. ఓకే, మీకు ఆల్రెడీ డౌన్ పేమెంట్ 60 lakhs హౌస్ సేల్ చేస్తే వచ్చింది. ఓకే, ఇంకా ఒక 15 lakhs మీ సేవింగ్స్ ఏదన్నా ఉంటే అది పెడతాను. ఓకే, అంటే 75 lakhs. ఆ పైన ఒక 65-70 ఏదైతే వస్తుందో 60 lakhs అనుకోండి, అది లోన్ తీసుకుని సో దట్ అదే ఒక 55-58,000 ఈఎంఐ పడేలాగా పర్ మంత్. ఓకే, సో అంటే మీరు ఇంకొద్దిగా ప్రెసెంట్ ఉన్న ఖర్చులు తగ్గించుకుంటూ ఓన్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వెళ్తున్నాను. ఓకే, సో టెన్యూర్ ఎంత తీసుకుందాం అనుకున్నారు కొత్తగా తీసుకునే ఇల్లు? యూజువల్లీ నేను ఏదైనా కూడా 15 years తీసుకుంటాను. సో కొత్త ఇల్లు అయినా కూడా 15 years తీసుకుంటాను. గుడ్. యాక్చువల్లీ హోమ్ లోన్ తీసుకుంటే less than 20 years ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో 15 is వెరీ ఐడియల్. ఓకే, అలాగే మీరు రెంట్ ని కూడా కట్ డౌన్ చేస్తున్నారు, ఎందుకంటే అన్నెసరీగా 40,000 రెంట్ పే చేస్తున్నారు, ఇక్కడ ఒక ఈఎంఐ నడుస్తుంది. రెండు కలిపి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఇల్లు తీసుకుని ఈఎంఐ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు దాన్ని. గుడ్. యాక్చువల్లీ సో మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు బిల్ చేసుకున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ మీకు వద్దా అన్నారు, ఎందుకంటే డిపెండెన్స్ ప్రాబ్లం లేదు కాబట్టి. హెల్త్ ఇన్సూరెన్స్ సిచ్యువేషన్ ఏంటి? నేను యూజువల్లీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన దానిపైనే ఎప్పుడు తీసుకునేదాన్ని. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత స్పౌస్ ని కూడా యాడ్ చేశాను. బట్ అలా కాకుండా కూడా మా పేరెంట్స్ కి సెపరేట్ గా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ది ఉంది, మా హస్బెండ్ కి కూడా ప్రైవేట్ గా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు ప్రైవేట్ గా ఏమీ లేదు, కంపెనీ ప్రొవైడెడ్. మీరు మీ హస్బెండ్ దాంట్లో స్పౌస్ కింద యాడ్ అవ్వచ్చు ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో. అండ్ దట్టు మీ హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోయేలా చూసుకోండి, సఫిషియంట్ అమౌంట్ పర్ పర్సన్ కి ఆర్ మీకు మీ హస్బెండ్ కి కలిపి మినిమం 10 to 15 lakhs కవర్ ఉండేలా చూసుకోండి. లేదు అంటే మీరు కార్పొరేట్ లో కాబట్టి దానికి వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మీరు బయట ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే దానికి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఈ లోపు అయితే వాళ్ళు కవర్ చేయరు అనమాట. కానీ కార్పొరేట్ లో అది ఉండదు కాబట్టి సో ఐదర్ మీ హస్బెండ్ దాంట్లో మీరు యాడ్ అయ్యి టోటల్ ఎంత ప్రీమియమ్స్ ఉన్నాయో చూసుకోండి, ఎంత కవరేజ్ ఉందో చూసుకోండి, చూసుకుని 10 to 15 lakhs ఉంటే డీసెంట్ అనమాట. లేదు అంటే మీ కార్పొరేట్ లో అయినా సరే ప్రీమియం ఎక్స్ట్రా పే చేసి ఇంక్రీజ్ చేసుకోండి, ఆర్ మీ హస్బెండ్ దాంట్లో అయినా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఐ సజెస్ట్ మీరు మీ హస్బెండ్ దాంట్లో ఇంక్లూడ్ అవ్వండి, ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు కంపెనీ చేంజ్ అయ్యారు అనుకోండి, సో ఇన్సూరెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో దో మీకు వెయిటింగ్ పీరియడ్ 0 ఉన్నా సరే మీరు కంపెనీ టు కంపెనీ మారినప్పుడు ఈ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ క్యారీ అవ్వవు. సపోజ్ మీరు రిటైర్ అయిపోయారు, అరౌండ్ 50-55 రిటైర్ అయిపోయారు, అప్పుడు మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకుందామన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, వెయిటింగ్ పీరియడ్, ఈ కాంప్లెక్సిటీ ఉంటుంది కాబట్టి మీ హస్బెండ్ దాంట్లో యాడ్ అవ్వండి. సో మొత్తం మీ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూస్తే అరౌండ్ 80 to 85% మీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, వెరీ హయ్యర్ సైడ్ అనమాట. అంటే మీ లైఫ్ స్టైల్ కి ఎందుకంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్ అన్నారు, ప్లస్ మీరు ఐటీలో ఉన్నారు, కుకింగ్ టైం ఉండదు అన్నారు. సో కుకింగ్ ప్లస్ మెయిడ్ కలిపి 8,500, ఈటింగ్ అవుట్, మూవీస్ అన్ని కలిపి 85% అరౌండ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇది హయ్యర్ సైడ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ గోల్డ్, చిట్ ఇవన్నీ తీసుకున్నా సరే మీకు అరౌండ్ 15% అవుతుంది. సో నా ఉద్దేశంలో నేనైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. సో ప్రెసెంట్ మీరు కట్ డౌన్ చేయగలిగే ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నాయా మొత్తంలో? కట్ డౌన్ చేసేదంటే కార్ లోన్ ఒక 2-3 months లో కంప్లీట్ గా అయిపోతుంది. సో అక్కడ ఒక 13,000 అలా క్లియర్ అవుతుంది. అండ్ ఈ ఇల్లు తీసుకునే ప్లాన్ ఉంది కాబట్టి
అక్కడ ఏదైనా మేము కొంచెం చీపర్ ఇంటికి కూడా మారచ్చు. సో దట్ నాకు లోన్ బర్డెన్ తగ్గుతుంది. సో దట్ అక్కడ కూడా కొంచెం ఫ్రీ అప్ అవుతుంది నా సేవింగ్స్ బకెట్. ఓకే, సో సేవింగ్స్ చేయాలి కదా అని చెప్పి తక్కువ ఇంటిని కాకుండా, అంటే మీరు కంఫర్టబుల్ గా, ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం తీసుకునేది ఇల్లు, సో కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యేలాగే ఇల్లు తీసుకోండి. ఎలా తీసుకున్నా మీరు ఆల్రెడీ 75-80 lakhs డౌన్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మీ ఈఎంఐ వచ్చి అరౌండ్ 55,000 అలాగవుతుంది. సో మీ ప్రీవియస్ రెంట్ ప్లస్ ఓన్ హౌస్ కాస్ట్ 40 + 23 63 ఉంది. అక్కడ మీకు 10-15,000 ప్లే ఉంది, అది మిగులుతుంది. ప్లస్ మీ హోమ్ లోన్ ప్లస్ మీ కార్ లోన్ ఒకటి క్లియర్ అవుతుంది, అదొక 13,000. ఈ అమౌంట్ లో మీరు అట్లీస్ట్ 20,000 తీసుకొచ్చి మీ ఎస్ఐపిస్ లో ఇంక్రీజ్ చేయండి. ప్రాపర్ గా డైవర్సిఫై చేయండి. డైవర్సిఫై చేస్తే మీకు లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ గా సో ప్రెసెంట్ మీరు 8,500 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ 9,500. ఓకే, సో దీన్ని మీరు ఎంతవరకు ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారు ఈ 9,500 ఎస్ఐపిని? ఒక 30,000 వరకు. ఓకే, సో 30,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్. ఓకే, అండ్ మీకు ఇయర్లీ శాలరీ హైక్ ఉంటుంది. కంపెనీ స్విచ్ అయినా సరే, సేమ్ కంపెనీ అయినా సరే, శాలరీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఈ ఇంక్రీజ్ అయిన శాలరీలో కొంత పార్ట్, సో 10% అనుకోండి, ఈ ఇయర్ 30,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు పర్ మంత్. నెక్స్ట్ ఇయర్ 10% యాడ్ ఆన్ చేయండి, 33,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ 3,300, 36,300, అలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీ ఖర్చులు పెరుగుతాయి, మీ ఇయర్లీ ఇన్కమ్ పెరుగుతుంది, కాబట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో నేనేం చేస్తానంటే పర్ మంత్ 30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యాన్యువల్ వచ్చి 10% స్టెప్ అప్ చేయండి. సో మనం 12 to 18% ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిటర్న్స్. ఆన్ ది డౌన్ సైడ్ చూద్దాం. ఓకే, 12% పెట్టాం రిటర్న్. నెక్స్ట్ మీరు ఒక 15 years పాటు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం కంటిన్యూస్ గా. ఇన్వెస్ట్ చేస్తే మీకు 2.6 crores వస్తుంది అనమాట రిటర్న్. ఇంకోటి మీ రిటైర్మెంట్ ప్లాన్ ఏంటి? ఒక 45 మోస్ట్లీ. ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? ఓకే, సో మీ ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడే ఇల్లు తీసుకున్నారు 15 years 10 years పెట్టి. మీకు 32 ఏజ్. 32 ఏజ్ లో మీరు తీసుకుని 15 years ఇన్వెస్ట్మెంట్, 15 years మీరు ఈఎంఐ పెడితే, అంటే ప్లాన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈఎంఐ రేట్ పెంచేలాగా ముందే ప్లాన్ మాట్లాడుకుని బ్యాంక్ వాళ్ళతో. ఓకే, సో దట్ 10 year 15 ఉన్నా కూడా మనం ఈఎంఐ అమౌంట్ పెరుగుతుంటే 10 year తగ్గుతూ ఉంటుంది. సో అలా అదొకటి చేద్దాం అనేది ప్లాన్. ఓకే, 15 years తీసుకున్నారు కానీ 15 years మీరు ఈఎంఐ కట్టే ప్లాన్ లో లేదు. మ్యాక్స్ ఒక 10 to 12 లో క్లియర్ చేసేద్దాం అనేది నాకుంది. ఓకే, అండ్ ఇంకా ఏదైనా ఇప్పుడు మధ్యలో ఏదైనా లంసమ్ అమౌంట్స్ ఏదైనా వచ్చినా కూడా నాకు ఎస్ఐపి ద్వారా ఏదైనా కొంచెం మంచి ప్రాఫిట్ రేంజ్ వచ్చినా కూడా అది క్లియర్ చేసేస్తే నాకు ఆ బర్డెన్ తగ్గుతుంది. ఓకే, మీరు ఎస్ఐపి నుంచి మనీ విత్డ్రా చేసి వేస్తున్నారంటే మీకు లాంగ్ టర్మ్ మీరు ఎస్ఐపి చేస్తే మీకు మనీ కాంపౌండ్ అవుతుంది అనమాట. సో నా సజెషన్ వచ్చి ఎస్ఐపిని టచ్ చేయొద్దు. ఎందుకంటే మీరు రిటైర్మెంట్ ఎర్లీగా అవుదాం అనుకున్నప్పుడు రిటైర్మెంట్ కు కార్పస్ బిల్డ్ చేసుకోవాలి. సో కార్పస్ బిల్డింగ్ కి మీ ఎస్ఐపి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ మీరు చేసిన 30,000 ఇన్వెస్ట్మెంట్ 12% రిటర్న్స్, 10% స్టెప్ అప్ చేసిన 2.6 crore వస్తుంది. అది రిటైర్మెంట్ కి సరిపోదు. ఎందుకంటే ప్రజెంట్ మీరున్న లైఫ్ స్టైల్ కి అప్రాక్సిమేట్ గా మినిమం మీరు ఈఎంఐస్ ఇవన్నీ తీసిన మీ ఎక్స్పెన్స్ 40,000 to 50,000 ఉంటాయి. సో మీరు 45 తర్వాత లైఫ్ ఎలా లీడ్ చేద్దాం అనుకున్నారు? ఎందుకంటే ఇంత తక్కువ అమౌంట్ తో మీరు రిటైర్ అవ్వలేరు ఖచ్చితంగా. అంటే మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అంటే ఈ గ్యాప్ లో ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా ఏదైనా నేను సెపరేట్ గా ఏదైనా ఒక నేర్చుకుందామని, లైక్ మా హస్బెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు. మొన్ననే ఏదో డిస్కస్ చేసుకుంటూ అనుకున్నాం ఏదైనా ఎడిటింగ్, దానికి ఏజ్ తో సంబంధం లేదు. సో దానికి నేర్చుకుంటే అట్లీస్ట్ కొంచెంలో కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఏదైనా కొంచెం బిజినెస్, చిన్న బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మంత్లీ ఇంత వస్తుంది అనేది, ఇలా మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి. ఏది స్పెసిఫిక్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. బట్ రిటైర్ అయ్యి కంప్లీట్ గా రిలాక్స్ అయితే కాదు. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుండి
బయటకు వచ్చి కొంచెం స్ట్రెస్ తగ్గించి ఓకే నార్మల్ లైఫ్ లోకి వద్దాం అన్నది ప్లాన్. ఓకే. సో మీరు కంప్లీట్ గా వర్క్ స్టాప్ చేయడం కాదు, సో ఈవెన్ ఎవరైనా సరే ఎర్లీ రిటైర్మెంట్ అంటే 45 years తర్వాత ఇంటి దగ్గర కూర్చోరు. యా సో ఫుల్ టైం జాబ్ కాకుండా ఒక Yeah. ప్యాషనేట్ గా ఏది ఉందో ఆ జాబ్ చేసుకోవడం, ఎస్ సో అలాంటివి చేస్తారు అనమాట. సో మీరు ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ 30,000 ప్లాన్ చేశారు కదా, Hmm. ఇంకొద్దిగా కుదిరితే ఇంకెక్కడన్నా ఎక్స్పెన్సెస్ కట్ డౌన్ చేయగలరేమో. అంటే మీ ఫ్యూయల్ కానీ, అంటే కొన్ని మీరు కట్ చేయలేని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని మీరు ప్లాన్ చేసుకుంటే కట్ చేసుకోగలిగిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఈటింగ్ అవుట్ దగ్గర నుంచి అంటే కంప్లీట్ గా కట్ డౌన్ చేయమని కాదు, సో మీరు మీ లైఫ్ ని ప్రాపర్ గా ఎంజాయ్ చేస్తూ మీ రిటైర్మెంట్ లైఫ్ ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ డౌన్ చేయమన్నా కదా అని అసలు మూవీస్కి వెళ్లకుండా ప్రెసెంట్ మీరు పీస్ఫుల్ గా ఉండలేరు. సో మీది వెళ్తూ ఉండాలి, ప్లస్ మీ సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ Increase ఉండాలి. వన్ వే ఎక్స్పెన్సెస్ కట్ డౌన్ చేయడం, సెకండ్ వే ఇన్కమ్ పెంచుకోవడం. సో ఇంకా మీరు రిటైర్ అవడానికి 13 years ఉంది కాబట్టి ఈ లోపు ఇన్కమ్ ని ప్రాపర్ గా గ్రో చేసుకుంటూ, ఎక్స్పెన్స్ కట్ డౌన్ చేసుకుంటూ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేయండి. సో ఆ అమౌంట్ ని టచ్ చేయొద్దు. సో మీరు రిటైర్మెంట్ వరకు కూడా టచ్ చేయొద్దు. రిటైర్మెంట్ అప్పుడు కూడా ఫుల్ అమౌంట్ ని ఎప్పుడు విత్డ్రా చేయరు, ఎందుకంటే మీకు మంత్లీ ఎంత కావాలో అంత సిస్టమాటిక్ విత్డ్రాల్మెంట్ ప్లాన్ పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ స్వాతి. సో నెక్స్ట్ 6 months to 1 year లో మళ్ళీ మీట్ అవుదాం. సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేశారా లేదా అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం, ఎందుకంటే ఎవరైనా ఒకరు ఫాలో అప్ చేస్తున్నారు అంటే మీకు కూడా ఒక ఇది చెయ్యాలి అనేది ఉంటుంది అనమాట. సో కొత్త ఇల్లు తీసుకున్నాక కొత్త ఇంట్లో మీట్ అవుదాం. దట్టు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అది ఎలా చేస్తున్నారో, ఎలా గ్రో అవుతుంది అనేది కూడా చూద్దాం. ఓకే. సో వన్ మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ గా మంత్లీ బడ్జెటింగ్ వేసుకోండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయకండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేయండి. థ్యాంక్ యూ చందు. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. మీ ద్వారానే నాకు అసలు ఎమర్జెన్సీ ఫండ్ అనే కాన్సెప్ట్ నాకు తెలిసింది. సో బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను లాస్ట్ couple of months నుండి. అండ్ మీ ద్వారానే నాకు అసలు రెగ్యులర్ ఇంకా డైరెక్ట్ ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి, ఈ XIRR అనేది ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి ఇన్వెస్ట్ చేసే ముందర అనేది మీ ద్వారానే తెలిసింది నాకు. సో అక్కడ కూడా నేను యాక్చువల్లీ బెటర్ పోర్ట్ఫోలియోలోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది పక్కన పెట్టగా ఇంకా బెటర్ ఏం చేయగలము అనేది చూసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ చందు. సో ఇంకోటి రీసెంట్ గా నేను ఒక స్మాల్ క్యాప్, అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, మీరు మ్యూచువల్ ఫండ్స్ ని ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసి మంచి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. సో దానికి ప్రతి మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్ తో ఎలా వర్క్ చేస్తుంది, అంటే నిఫ్టీ 12% గ్రో అయితే సో మీ ఫండ్ ఎలా గ్రో అవుతుంది అనేది మీరు కంపేర్ చేసుకోవాలి. అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమేమి కండిషన్స్ కావాలి అనేది నేను డీటెయిల్ గా ఒక వీడియో చేశాను అనమాట. స్మాల్ క్యాప్ ఫండ్స్ ని అనాలిసిస్ చేసి 28 funds ని అనాలిసిస్ చేసి దాని నుంచి టాప్ 5 funds ఎలా డిడక్ట్ చేసాము. సో ఆ వీడియో చూడండి. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఆ లిస్ట్ లో ఉన్నాయా లేదా, ఆర్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే అది లాస్ట్ 10 years లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, దాని ఆల్ఫా ఎంత, ఎక్స్పెన్స్ రేషియో ఎంత. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు బెటర్ వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మీరు ఎక్కువ కమిషన్స్ ఇవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రెగ్యులర్ డైరెక్ట్ కూడా అదే ప్రాబ్లం, మీరు ఎక్కువ కమిషన్స్ ఇస్తున్నారు. సో మీకు 10 lakhs బిల్డ్ అయింది అనుకోండి, ఇది మీ రెగ్యులర్ లో మీరు డైరెక్ట్ లో చేస్తే 12 lakhs అవుతుంది, లేదా 11 lakhs అవుతుంది. ఎంత మీరు 1 lakh సేవ్ అయినట్టే కదా, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. సో ఆల్ ది బెస్ట్ స్వాతి. థ్యాంక్ యూ సో మచ్.